గూఢచారి నిశీథుడు మొదటి భాగం. ఆ యువకుడు అశ్వం మీద నుంచి క్రిందకి దూకాడు. అతని నడుముకు ఉన్న వరలో వ్రేలాడుతున్న పొడుగాటి ఖడ్గాన్ని చూసిన వారందరూ ఆ యువకుడిని ప్రశ్నార్థకంగా చూశారు. అతనికి 25 సంవత్సరాలు కూడా ఉన్నట్లు లేదు. కోర మీసం, ఉంగరాలు తిరిగిన జుట్టు, కండలు తిరిగిన ఒళ్ళు, సన్నటి నడుము, విశాలమైన ఛాతీ, ఆజానుబాహు రూపం. తీక్షణమైన అతని చూపులలో దృష్టి నిలపలేక పక్కకి చూశారు కొందరు. రాజలింగం ఎక్కడ ఉంటాడు? కంగుమంటున్న స్వరంతో ప్రశ్నించాడు అతను. అక్కడున్న పెద్దలు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ గ్రామ పెద్ద తల ఊపాడు. ఒకసారి చిన్నగా దగ్గి కంఠం సవరించుకున్నాడు. అయ్యా, మీరు చూస్తే వయసులో చాలా చిన్నవాళ్ళలా కనిపిస్తున్నారు. రాజలింగంతో మీకేం పని? అతని గురించి మేము విని ఉన్నాము. ఖూనీకోరు, స్త్రీల పాలిట కీచకుడు, ఎంతటి వీరుణ్ణైనా బలాఢ్యులనైనా కాళ్ళు చేతులు విరగ్గొట్టి పంపించే కిరాతకుడు. అతని గ్రామానికి ఎందుకు వస్తాడు అని ఆ గ్రామ పెద్ద ప్రశ్నించాడు. రాజలింగం అనుచరులను నేను సర్వనాశనం చేశాను. రాజలింగం ఒక్కడు మిగిలాడు. నా చేతిలో దెబ్బలు తిని పారిపోయాడు. అతని గ్రామం వైపు వెళ్ళాడని కొందరు చెప్పారు. అతన్ని మీరెవరైనా రక్షించాలని చూసినా, అతని గురించి తెలిసి చెప్పకపోయినా నా వల్ల మీకు ప్రమాదం తప్పదు. కఠినంగా హెచ్చరిస్తూ చూశాడు అతను. గ్రామ పెద్ద లేచి నిలబడ్డాడు. నాయనా, రాజలింగాన్ని ఇంట్లో దాచిపెట్టుకునే మూర్ఖులెవరూ ఉండరు. పామునైనా నమ్మగలం గాని ఆ రాక్షసుణ్ణి ఎవరు నమ్ముతారు? ఈ గ్రామంలో అతనికి ఆశ్రయం ఇచ్చే ధైర్యం ఎవరికీ ఉండదు. కానీ చెప్పండి, ఏమిటి మీ సందేహం? అడిగాడు ఆ యువకుడు. రాజలింగమే కాదు, అతని అనుచరులు కూడా సామాన్యులు కారు. నువ్వు చూడబోతే పసివాడివి. పట్టుమని 25 కూడా ఉన్నట్లు లేవు. నీవు రాజలింగం అనుచరులని నాశనం చేశావంటే నమ్మలేకుండా ఉన్నాము. సందేహంగా చూశాడు గ్రామ పెద్ద. యువకుడు చిన్నగా నవ్వాడు. గ్రామ పెద్దలు కూర్చున్న రాతి దిమ్మెకు సమీపంలో ఉన్నది ఒక మోడువారిన వృక్షం. అక్కడక్కడ ఒకటి అర కొమ్మలకు ఆకులున్నాయి గాని మిగిలిన చెట్టు క్రమక్రమంగా ఎండిపోతున్నది. ఆ చెట్టు చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేశాడు యువకుడు. బలమైన ఆ చెట్టు మొదల వైపు పరీక్షగా చూశాడు. అకస్మాత్తుగా ఆ యువకుని నోటి నుంచి భీకరంగా సింహనాదం వెలువడింది. గాలిలోకి ఎగిరిన అతని కుడిపాదం ఆ చెట్టు మొదలని బలంగా తాకింది. గ్రామ పెద్దలందరూ చూస్తూ ఉండగానే 10 గొడ్డళ్లతో ఒకేసారి నరికినట్లు ఆ మహావృక్షం పెలపెలమంటూ విరిగిపడింది. తమ కనులను తామే నమ్మలేనట్లు యువకుని వైపు, నేలకూలిన ఆ మహావృక్షం వైపు చూశారు ఆ గ్రామ పెద్దలందరూ. తెరుచుకున్న వారి నోళ్ళు మూతబడే ముందే, విస్మయం నుంచి తేరుకోకముందే యువకుడు ఎగిరి తన అశ్వాన్ని అధిరోహించాడు. మరుక్షణం ఆ అశ్వం దుమ్ముతెరలను రేపుతూ వేగంగా పరుగులు తీసింది. చూస్తూ ఉండగానే వారి దృష్టిపథం నుంచి అదృశ్యమైపోయింది ఆ అశ్వం. నిజమేనా బాబాయ్? మనం చూసింది నిజమేనా? చిన్న వెధవలో అంత బలం ఉందా? కనురెప్పలు టపటపలాడిస్తూ ఆశ్చర్యంగా అడిగాడు ఒక నడివయసు వ్యక్తి. ఓరి, నీ ఆశ్చర్యం దొంగల్తోలా! నీ చెయ్యి అనుకుని నా చెయ్యి గిల్లుతున్నావు కదయ్యా! అన్నాడు ఆ బాబాయ్. అయ్యో, చూస్తున్నది కళా నిజమా అనిపించి నా చెయ్యి గిల్లుకుందామని నీ చెయ్యి గిల్లినట్లు ఉన్నాను బాబాయ్, ఏమీ అనుకోకు అన్నాడు ఆ నడివయసు వ్యక్తి. ఇంతకు ఆ యువకుడు ఎవరంటావ్? చూడబోతే రాచకళ ఉట్టిపడుతున్నది. కాని రాజలింగం వెంటబడ్డాడెందుకో మరి అన్నాడు ఇంకో వృద్ధుడు. తెలియదు. రాజలింగం వంటివాడు ఎవరికి శత్రువు కాదు. అలాంటి వాడి మీద సమర్థుడు సాహసవంతుడు అయిన ఈ యువకుడు పగబట్టిన ఆశ్చర్యం లేదు. రండి, ఇంక పోదాం, చీకటి పడుతున్నది కూడా అని కదిలాడు గ్రామాధికారి. వారందరూ వెళ్ళిన 2 నిమిషాల తరువాత పొదలచాటు నుంచి బయటికి వచ్చాడు ఒక దృఢకాయుడు. పళ్ళు కొరుకుతూ పిడికిళ్ళు బిగించాడు. ఈ రాజలింగం పగ ఎలాంటిదో రుచి చూద్దువుగాని రాజా అన్నాడు క్రోధంతో. కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయి ఆ తరువాత పొదలచాటు నుంచి వేగంగా అడుగులు వేస్తూ గ్రామ శివారులో ఉన్న ఒక పూరింటి ముందుకు వచ్చాడు. అప్పుడే తలుపులు మూసుకోబోతున్నది ఒక స్త్రీ. అతను వడివడిగా అడుగులు వేస్తూ ఆమెను సమీపించాడు. నువ్వా? ఇప్పుడెందుకు వచ్చావు?
కంగారుని భయాన్ని అణుచుకుంటూ ప్రశ్నించిందామె అతన్ని చూడగానే. ముందు లోపలికి నడవ్వే, తరువాత తీరిగ్గా ప్రశ్నించుదువు గాని అంటూ రాజలింగం ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి నడిచి తలుపులు మూయబోయాడు. వద్దు, నా మాట విని వెంటనే వెళ్ళిపో రాజలింగం, ఇక్కడుంటే నీకు నాకు కూడా ప్రమాదం అంటూ వారించబోయింది ఆమె. రంగమణి, ఎందుకా భయం? నా రాక కోసం, నేను తెచ్చే నగలు చీరెల కోసం ఎదురుచూసే నువ్వు నేను రావటం ఇష్టం లేనట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు రాజలింగం. తల తిప్పుకున్నది ఆమె. నా మాట విను రాజలింగం, వెంటనే వెళ్ళిపో, నీ మేలు కోరి చెబుతున్నాను అన్నది వణుకుతున్న స్వరంతో. రాజలింగం కళ్ళల్లో అనుమానం భయం చోటు చేసుకున్నాయి. ఆ మొదటి గదిని పరీక్షగా చూశాడు. లోపల ఎవరైనా ఉన్నారా? నన్ను వెతుక్కుంటూ ఎవరైనా వచ్చారా? అడిగాడు లోగొంతుకతో. తల అడ్డంగా తిప్పింది రంగమణి. ఎవరూ రాలేదు, కానీ గ్రామాధికారి పెద్దలతో వచ్చి ఇంత క్రితమే నన్ను హెచ్చరించి వెళ్ళాడు. రాజలింగం ఇక్కడికి వస్తే ఉండనివ్వకు, అతన్ని వెంటనే పంపించేయి. రాజలింగం అంతు చూసేందుకు వెతుక్కుంటూ ఒక యువకుడు వచ్చాడు, జాగ్రత్త అని చెప్పాడు. నీ అనుచరులందరూ నాశనమయ్యారంట కదా. ఇంతవరకు నిన్ను ఎదిరించినవాడు లేడని విన్నాను. ఇప్పుడు నిన్ను పారిపోయేటట్లు చేసిన మొనగాడు వచ్చాడు. నా మాట విను, వెంటనే వెళ్ళిపో అంది కంగారుగా. పిడీమని ఆమె చెంపమీద కొట్టాడు రాజలింగం. తూలి వెనక్కి పడబోయి చెయ్యి రాజలింగం చేతిలో ఉండటం వల్ల నిలదొక్కున్నది రంగమణి. రంగా, అధిక ప్రసంగం చెయ్యకు. కేవలం మధురా నగరంలోనే నా అనుచరులు నాశనమైపోయినంత మాత్రాన ఈ రాజలింగం అంతమైపోయాడని అనుకోకు. రాజలింగం అనుచరులు కేవలం మధురా నగరిలోనే లేరు. వసంతవాడ, నిరంజనపురం, అదిగాగల పట్టణాలలో నా అనుచరులు ఉన్నారు. ఏ ఒక్కరూ సామాన్యులు కారు. సిద్ధంగా లేకపోవటం వల్ల, శత్రువు ఎవరో ఎలాంటివాడో తెలియకపోవటం వల్ల నేను చావు దెబ్బతిన్నాను. ముఖాముఖి ఆ రాజుతో పోరాడి గాయపడ్డాను. రంగా, ఈ జీవితంలో ఇది ప్రథమ ఓటమి, ఇదే చివరి ఓటమి కూడా అనాలి. ఆ రాజాని చావు దెబ్బ కొట్టనిదే నిద్రపోను. వసంతవాడలో ఉక్కిపిడుగుల్లాంటి నా అనుచరులు ఉన్నారు. నన్ను వెంటాడుతూ వచ్చిన రాజా నా అనుచరులు వసంతవాడలో ఉన్నారని తెలుసుకోకపోడు. అక్కడికి రాకుండా ఉండడు. వచ్చిన వాడిని వచ్చినట్లే. రాజలింగం కంఠం మోగబోయింది. ఆగ్రహంతో ఎర్రబడిన అతని వదనం పాలిపోయింది. రంగమణి చెయ్యి పట్టుకున్న అతని హస్తం కంపించింది. వచ్చాను రాజలింగం, వచ్చిన వాడిని వచ్చినట్లే చంపేస్తావా? నరికి మొక్కలు చేస్తావా? ఏం చేస్తావు? నవ్వుతూ అడిగాడు గుమ్మంలో నిలబడిన ఆ యువకుడు రాజా. నిశ్చేష్టుడై భూతాన్ని చూస్తున్నట్లు చూస్తూ నిలబడి ఉన్నాడు రాజలింగం. అతని చెయ్యి వదిలించుకొని దూరంగా పరుగు తీయబోయింది రంగమణి. తేరుకున్న రాజలింగం ఆమెని వదలలేదు. తీక్షణంగా రాజా వైపు చూశాడు. క్రోధంతో అతని కళ్ళు తిరిగి ఎర్రబడ్డాయి. నువ్వెవరు? నాపై ఎందుకు పగబట్టావు అని అడిగాడు ఉరుములాంటి కంఠంతో. అర్ధరాత్రి వేళ నడిమెంట మబ్బుతెరల చాటు నుంచి బయటపడాలని ప్రయత్నించాడు నెలరాజు. పచార్లు చేయటం ఆపి తీక్షణంగా చూశాడు సేనాని సూరసింహుడు. మన రాజలింగాన్ని ఎవరో యువకుడు ఒంటరిగా వచ్చి దెబ్బతీశాడా? రాజలింగం అనుచరులు అందరూ నాశనమైపోయారా? రాజలింగం పారిపోయాడా అని ప్రశ్నించాడు. అవును సేనాని, నేను చెప్పేది అక్షరాలా నిజం. రాజలింగం దొర పరారీ అయినాడు. మరింత వినయంగా చెప్పాడు ఆ మనిషి. అతని చెంప మీద కత్తిగాటు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. కంటి క్రింద పిడికిటిపోటుకు కమిలిపోయింది. కుడిచేతి బ్రొటనవేలు తెగిపోయింది. తల పంకించాడు సూరసేనుడు. ఆ యువకుడు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసునా? పేరు మాత్రం విన్నాను సేనాని. రాజా అతని పేరు. ఏమి వేగం, ఏమి బలం అతనిది! నలుగురం అతని మీద విరుచుకుపడ్డాము, ప్రయోజనం లేకపోయింది. అతని చేతిలో కత్తి ఎంత వేగంగా తిరుగుతుందో అతని చెయ్యి కాళ్ళు కూడా అంత వేగంగా బలంగా తిరుగుతాయి అని వివరించాడు ఆ మనిషి. అతనెవరో రాజలింగం మీద పగబట్టి ఉంటాడు. గతంలో చాలామంది రాజలింగం మీద పగబట్టి అతన్ని ఎదుర్కొని అంతమైపోయారు. ఇప్పుడు ఇంతకాలానికి ఈ యువకుడు ఎవరో విజయం సాధించాడు. సరే, ఆ యువకుడు ఎవరో తెలుసుకునేందుకు, అతన్ని పట్టుకొని బంధించేందుకు నేను తగిన ఏర్పాట్లు చేయిస్తాను.
నువ్విక వెళ్ళు అన్నాడు సేనాని. ఆ వ్యక్తి వినయంగా తల ఊపాడు. సేనాని రాజలింగాన్ని వెంటాడుతూ ఆ యువకుడు వసంతవాడ వెళ్ళి ఉంటాడు. దోవలో చిన్నాపురం గ్రామం రంగమణి అనే స్త్రీ ఉన్నది. ఆమెతో సంబంధం ఉంది మా దొరకు అంటూ సాభిప్రాయంగా చూశాడు. తల ఊపాడు సేనాని. అర్థమైంది. వెంటనే రాజలింగానికి సహాయం చేసేందుకు అక్కడికి మన వాళ్ళని పంపుతాను అన్నాడు. ఆ మనిషి మొహం వికసించింది. అలా చెయ్యండి సేనాని, నేను కూడా వేషం మార్చుకొని బయలుదేరుతాను అంటూ అభివాదం చేసి వెళ్ళిపోయాడు. సూరసింహుడు తిరిగి ఆలోచనలో పడ్డాడు. రాజలింగం చేసే కిరాతకాలకు అరాచకాలకు బలి అయ్యే ప్రజలు గోల చేస్తారు. ప్రభువులకు విజ్ఞాపనలు విన్నపాలు పెడతారు. ఎంత ప్రయత్నించినా రాజలింగాన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. అలాంటి స్థితిలో ప్రభువు మీద ప్రజలకు విశ్వాసం తగ్గుతుంది. ప్రజాభిమానం కోల్పోయిన రాజుని గద్దె దింపటం, ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవటం సులభం. ఆ అవకాశం కోసమే ఇంత ప్రయత్నం. అలాంటి ప్రయత్నానికి ఇంతకాలం ఆటంకం కాలేదు ఎవరు. ఇప్పుడు ఈ రాజా ఎవరో తన పాలిట ఎముడై కూర్చున్నాడు. ఈ శత్రువుని ఆదిలోనే అంతమొందించటం ఎలా? ఆలోచనలో నుంచి తేరుకొని చప్పట్లు చరిచాడు సేనాని సూరసింహుడు. భటుడు లోపలికి వచ్చి వినయంగా వంగి అభివాదం చేశాడు. వెంటనే వెళ్ళి నాగరాజుని పిలిపించుకురా. ఆ ఆజ్ఞ వింటూనే తల ఎత్తి చూశాడు ఆ భటుడు. సేనాని, ఇంత రాత్రివేళ నాగరాజు ఇంటికి వెళ్ళటమా అన్నాడు భయంగా చూస్తూ. ఎందుకా భయం? కనులు చిట్లించి చూశాడు సేనాని. నాగరాజు ఇల్లే ఒక భయంకర మృత్యు నిలయం. పాము మంత్రం వెయ్యటంతో పాముల్ని పట్టుకోవటంలో సాటిలేని మేటి నాగుల నాగరాజు. ఎలాంటి సర్పమైనా నాగరాజు మాటకే నిలిచిపోతుంది. ఇక అతను నాగస్వరం పెడితే ఎక్కడికక్కడ సర్పాలు పుట్టలు గుట్టలు వదిలి రావాల్సిందే. ఒకసారి అతని ప్రదర్శన చూసి రహస్యంగా అతన్ని చేరదీశాడు సేనాని. అప్పట్నుంచి రకరకాల విషసర్పాలను సేకరించి వాటిని పెంచుతున్నాడు నాగరాజు. అంతేకాదు, రహస్యంగా ఒక అందమైన యువతికి కొంచెం కొంచెంగా ఆహారంలో కలిపి విషం తినిపిస్తూ విషకన్యను తయారు చేశాడు. నాగరాజు ఒంటరిగానే ఉంటాడు. విషకన్య ఆ ఇంట్లోనే ఉందో మరెక్కడ ఉందో ఎవరికీ తెలియదు. రాత్రిపూట నాగరాజు ఇంటికి కాపలా ఎవరూ ఉండరు. భయంకరమైన విషసర్పాలే ఆ ప్రాకారంలో సంచరిస్తూ ఉంటాయి. అందువల్ల నాగరాజుని రాత్రిపూట కలుసుకునేందుకు ఎవరూ సాహసించరు. చూస్తూ చూస్తూ అతని ఇంటికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకునేది ఎవరు? సేనాని, నాగరాజు ఇంటికి వెళితే తిరిగి వచ్చేది నేను కాదు, నా శవం అన్నాడు ఆ భటుడు. పకపకా నవ్వాడు సూరసేనుడు. అదా నీ భయం? నాగరాజు ఇల్లు మృత్యునిలయమని నాకూ తెలుసు. అత్యవసర పరిస్థితిలో అతనికి కబురు పంపించవలసి వస్తే వేరే ఏర్పాటు ఉన్నది. ఇలారా చెబుతాను అంటూ దగ్గరకు పిలిచాడు ఆ భటుణ్ణి. సేనాని అతని చెవిలో చెప్పింది విన్నాడు ఆ భటుడు. విపరీతమైన ఆశ్చర్యంతో అతని కనులు పెద్దవైనాయి. ఇంక వెళ్ళు, వెంటబెట్టుకురా అని సేనాని తిరిగి ఆజ్ఞాపించగానే ఆశ్చర్యం నుంచి తేరుకొని కదిలాడు ఆ భటుడు. సేనాని చెవిలో చెప్పిన రహస్యం అతని మనసులో చిందులు వేస్తున్నది. ఏ క్షణాన్నైనా అది అతని నోటి వెంట బయటకు దూకేందుకు ఉరకలు వేస్తున్నది. సామాన్యమైన రహస్యమా అది? పరులెవరికీ తెలియనిది. తనకు మాత్రమే తెలిసింది. అటువంటి రహస్యాన్ని జీర్ణించుకోవటం ఎలా? అయితే సేనాని ఆజ్ఞ నెరవేర్చి గాని బయటకు వెళ్ళే అవకాశం లేదు. నాగరాజుని సేనాని అంతరంగిక మందిరానికి చేర్చి ఆ తరువాత ఈ రహస్యాన్ని ఎవరి చెవికైనా వేయాలి. అంతవరకు సహనం తప్పదు. వేగంగా గుర్రాన్ని అధిరోహించాడు ఆ భటుడు. 10 నిమిషాలలో నాగరాజు గృహాన్ని చేరుకున్నాడు. ప్రహారీ గోడ చుట్టూ రకరకాల చెట్లు పొదలు పెరిగి ఉన్నాయి. అశ్వాన్ని దిగి ప్రహారీ గోడ దగ్గరికి వచ్చి పరీక్షగా చూస్తున్న అతనికి లోపల నుంచి పాము బుసలు వినిపించి ఒళ్ళు జలధరించింది. ఇంకా ఉంది.